ఓకే గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ లెసన్లో ఉన్నాం సార్. లాస్ట్ క్లాస్లో మనం లాస్ట్ 2 క్లాసెస్లో బెంజీన్ ఇంట్రడక్షన్ అండ్ aromaticity, Hakel's rule, and నెక్స్ట్ క్లాస్లో రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్లో ఒక రియాక్షన్ నేర్చుకున్నాం, దట్ ఈజ్ ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్. అండ్ సెకండ్ రియాక్షన్ వచ్చేసి ఫ్రెడెల్-క్రాఫ్ట్ అసైలేషన్. ఎస్ఏ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ సార్. 2 రియాక్షన్లు అడగవచ్చు. కింద బెంజీన్ చర్యలు వివరింపము లేదా ఎక్స్ప్లెయిన్ ద ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అండ్ ఫ్రెడెల్-క్రాఫ్ట్ అసైలేషన్ విత్ ఇట్స్ మెకానిజం అని అడగవచ్చు. సో నీట్గా నేర్చుకోవాలి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా స్టెప్ వైజ్, వాట్ ఈస్ ద డెఫినేషన్, వాట్ ఈస్ ద రియాక్షన్, వాట్ ఈస్ ద మెకానిజం. ఆ 3 స్టెప్లు మనకు క్లియర్గా రాసినట్లయితే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ ఆల్రెడీ ఒకసారి చెప్పాం కదా, జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేసి వెళ్ళిపోదాం, జస్ట్ రివిజన్ చెప్పేసి ఈ రియాక్షన్లోకి వెళ్ళిపోదాం. రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ ఎటువంటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనుకుంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో పార్టిసిపేట్ చేస్తాం అనుకున్నాం కదా. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎందుకు అన్నామంటే ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనుకున్నాం కదా. ఎందుకు ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ అవుతుంది అంటే బెంజీన్ హ్యావ్ ఎలక్ట్రాన్ రిచ్ మాలిక్యూల్, ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇలా రెజినెన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇట్ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్, ఎక్కువ నెగిటివ్ డెన్సిటీ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్లు. బాండ్స్ అంటే దాని అర్థం ఏంటి సార్, ఈ బాండ్స్ ఇలా రెజినేట్ అవుతాయి అంటే దాని అర్థం ఏంటి, 1 బాండ్ మీన్స్ 2 ఎలక్ట్రాన్స్ అనమాట. మొత్తం 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఇలాగా రెజినేట్ అవుతాయి కాబట్టి దిస్ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి వచ్చేది ఏమయ్యి ఉండాలి, పాజిటివ్ అయ్యి ఉండాలి. మళ్ళీ ఆ పాజిటివ్ అనేది ఎలక్ట్రోఫైల్ అంటాం కదా, పాజిటివ్ హ్యావ్ ఎలక్ట్రోఫైల్ కదా. మళ్ళీ ఎలక్ట్రోఫైల్ అనేది మనకి సబ్స్టిట్యూషన్ అవుతుందా, ఎడిషన్ అవుతుందా అనేది, ఎలిమినేషన్ అవుతుంది అని 3 రకాలు ఉంటాయి అనుకున్నాం కదా. అందులో ఖచ్చితంగా ఎడిషన్ అనేది జరగదు, నెక్స్ట్ ఎలిమినేషన్ అనేది జరగదు. ఉండే ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే సబ్స్టిట్యూషన్. ఎందుకంటే ఇందులో ఉన్న ఒక హైడ్రోజన్కి బదులుగా ఇంకొక ఎలక్ట్రోఫైల్, అంటే ఒక H+కి బదులుగా ఇంకొక ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూషన్ అవుతుంది ఛాన్స్ ఉన్నది కాబట్టి లాస్ట్ క్లాస్లో మనం కంప్లీట్గా డిస్కస్ చేసాం 3 రియాక్షన్స్లో ఏ రియాక్షన్ జరుగుతుందని. ఫైనల్గా కన్క్లూజ్కి వచ్చాం ఏంటంటే బెంజీన్ అండర్గో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అందువలన రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, యూ మస్ట్ జనరేట్ ద ఎలక్ట్రోఫైల్. ఫస్ట్ స్టెప్లో మనం ఏదైనా రియాక్షన్ బెంజీన్ మీద రియాక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎలక్ట్రోఫైల్ జనరేట్ చేయాలి. తర్వాత అటాకింగ్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ ఆన్ బెంజీన్ రింగ్. ఇలా 2 స్టెప్లో తేల్చాం కదా. అందులో ఒక రియాక్షన్ గురించి మనం నేర్చుకున్నాం, అది ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ నేర్చుకున్నాం కదా స్టెప్ వైజ్. అదేవిధంగా ఫ్రెడెల్-క్రాఫ్ట్ అసైలేషన్ నేర్చుకోవాలి. ఓకే, కమింగ్ టు ద ఫ్రెడెల్-క్రాఫ్ట్ అసైలేషన్ డెఫినేషన్, రియాక్షన్, మెకానిజం. వాట్ ఈస్ ద డెఫినేషన్? సింపుల్గా మనం రియాక్షన్ రాస్తే అప్పుడు దాన్ని బట్టి మనం డెఫినేషన్ రాయొచ్చు సార్. ఏంటి రియాక్షన్ అంటే చూడండి, మనం ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్లో నేర్చుకున్నాం కదా, సేమ్ అదే విధంగా రాసుకుంటాం. బెంజీన్ react with acyl chloride or COCl in presence of any Lewis acid like AlCl3 to form acyl benzene COR plus HCl. సింపుల్గా బెంజీన్ను ఎసైల్ క్లోరైడ్తో లూయిస్ యాసిడ్ సమక్షంలో చర్యను అందించగా అసైలేటెడ్ బెంజీన్ ఏర్పడును. ఈ చర్యనే ఫ్రెడెల్-క్రాఫ్ట్ అసైలేషన్ అంటారు. ఫ్రెడెల్-క్రాఫ్ట్ లాస్ట్ క్లాస్లో మనం ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఏం చెప్పుకున్నాం సార్, బెంజీన్ను ఆల్కైల్ హ్యాలైడ్తో అంటే RClతో రియాక్ట్ చేస్తాం. ఈ R ప్లేస్లో CH3 ఉండొచ్చు, ఇథైల్ ఉండొచ్చు, మెథైల్ ఉండొచ్చు, బ్యూటైల్ ఉండొచ్చు అనమాట. లాస్ట్ క్లాస్ ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఏం చెప్పుకున్నాం, ఆల్కైలేషన్ పేరులోనే ఉంది, CH3Xతో రియాక్ట్ చేస్తాం. X ప్లేస్లో Cl, బ్రోమిన్ ఏమైనా ఉండొచ్చు అనమాట. ఇలా ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేస్తే ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అవుతుంది. ఎసైల్ క్లోరైడ్తో అంటే ఎసిటైల్ అంటాం కదండి, ఎసిటిక్ యాసిడ్ OH ప్లేస్లో R ప్లస్ CH3 పెడితే ఏమవుతుంది సార్, CH3COOH కదా. ఏమవుతుంది అది CH3 ఎసిటిక్ యాసిడ్ అవుతుంది కదండి. ఈ OH ప్లేస్లో Cl రిప్లేస్ అయితే దాన్నే మనం ఎసైల్ క్లోరైడ్ అంటాం. ఈ రియాక్షన్లో మనం అదే చెప్పాం. ఫ్రెడెల్-క్రాఫ్ట్ అసైలేషన్ అంటే బెంజీన్ను ఎసైల్ క్లోరైడ్తో లూయిస్ యాసిడ్ సమక్షంలో చర్యను అందించగా
అసైలేటెడ్ బెంజీన్ అంటాము. బెంజీన్ ఏర్పడును. ఆల్కైలేషన్లో ఏం చెప్తాం, కంపారిజన్ చేసుకోవాలి సార్. ముందు రియాక్షన్స్కి ఈ రియాక్షన్కి కంపారిజన్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఫ్రెండ్ ఆఫ్ ఆల్కైలేషన్ వచ్చేసి ఉంటే ఇది చాలా ఈజీ అనమాట. ఓకే, అక్కడ ఆల్కైలేటెడ్ బెంజీన్ ఏర్పడుతుంది, ఇక్కడ అసైలేటెడ్ బెంజీన్ ఏర్పడుతుంది. ఇది రియాక్షన్. ఈ రియాక్షన్ నుంచి మన డెఫినేషన్ ఈజీగా రాయొచ్చు. బెంజీన్ను ఎస్ఎల్ క్లోరైడ్తో లూయిస్ యాసిడ్ AlCl3 సమక్షంలో చర్యందించగా అసైలేటెడ్ బెంజీన్ ఏర్పడును. దీన్నే ఫ్రెడెల్క్రాఫ్ట్ అసైలేషన్ అందరు. The benzene reacts with the Sl chloride in presence of Lewis acid to form the acylated benzene called as a Friedel-Crafts acylation. Okay, that is the reaction and definition. Coming to the mechanism, చర్య విధానము. నాతో పాటు మీరు ఒక బుక్ పెట్టుకొని రాస్తూ ఉంటే మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఏమనుకున్నాం, ఏం జరుగుతుంది ఇక్కడ, బెంజీన్ రియాక్షన్ కదా చేయాలి. అంటే బెంజీన్ రియాక్షన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, జనరేషన్ ఆఫ్ స్టెప్ 1 జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ తయారు చేయడం. జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. ఫ్రెడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్లో కూడా సేమ్ అలాగే చేసాం సార్ మనం. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాస్ కరెక్ట్గా ఐడియా ఉన్నట్లయితే ఇది చాలా ఈజీ అనమాట. ఓకే, మన దగ్గర ఉన్న రియేజెంట్స్తో ఎలక్ట్రోఫైల్ తయారు చేయాలి. ఎందుకు తయారు చేయాలి, బెంజీన్ మీద రియాక్షన్ జరపాలంటే ఖచ్చితంగా మనకి ఎలక్ట్రోఫైల్ ఉండాలి. ఎందుకంటే బెంజీన్ అనేది ఎటువంటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనుకున్నాం, ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి యూ షుడ్ ప్రిపేర్ ద ఎలక్ట్రోఫైల్ ఇన్ ఫస్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు RCOCl ప్లస్ AlCl3 దీంతో మనం ఎలక్ట్రోఫైల్ ప్రిపేర్ చేస్తాం. సింపుల్. ఓకే, సేమ్ ఫ్రెడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్లో R+ లానే ఇది కూడా Cl- బయటకు పోతుంది. దీన్ని తేడా అయితే మిగతాది ఎలక్ట్రోఫైల్గా ఉంటుంది అనమాట. Cl- ఎందుకు పోవాలి, Cl+గా పోయే ఛాన్స్ ఉంది కదా ఇక్కడ. అక్కడ మీకు డౌట్ రావాలి. Cl- అనేది స్టేబుల్ కాబట్టి Cl- కానీ బయటికి పోతుందని మీకు ఐడియా రావాలి. 17 + 1 18 కాబట్టి స్టేబుల్ కాబట్టి Cl అప్పుడు మైనస్ ఛార్జ్నే ఉంటుంది కాబట్టి మీకు ఆ ఐడియా రావాలన్నమాట. ఓకే, Cl- పోతే ఇక్కడ ఏముంటుంది సార్, RCO+ యాక్ట్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్. ఓకే, మనకి ఎలక్ట్రోఫైల్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం స్టెప్ 2కి వెళ్ళిపోవచ్చు. స్టెప్ 2 ఏంటి సార్, అటాకింగ్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ ఆన్ బెంజీన్. అటాకింగ్ ఆఫ్ electrophile on benzene. ఓకే, సేమ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ మెకానిజం. ఇది బెంజీన్ సార్, దీని మీద మనం ఏమైనా ఎలక్ట్రోఫైల్ని అటాక్ చేయాలి. RCO+. సింపుల్గా ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఛార్జ్ని డెవలప్ చేయాలి. ఇక్కడ ఏదో ఒక బాండ్ మైగ్రేట్ చేయండి. ఈ బాండ్ని ఎలా మైగ్రేట్ చేసామనుకోండి సార్, ఏంటి అర్థం, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉన్నట్టు. ఈ మైనస్ ఛార్జ్ అనేది ఈ పాజిటివ్ ఛార్జ్ని ఎలా అటాక్ చేసినట్లయితే వచ్చే స్టెప్ ఏంటి సార్, ఇలా యాసిటీస్ ఈ డబుల్ బాండ్లు ఉంటాయి. ఇక్కడ మనకి ఎలక్ట్రోఫైల్ అటాక్ అయింది, COR. ఇక్కడ ఏమీ లేదంటే H ఉన్నట్టు అన్నమాట. ఓకే, ఇది అటాకింగ్. ఇప్పుడు దీన్ని రెసినెన్స్ ఫార్మ్స్ రాయాలి మనం. ఓకే, డైరెక్ట్గా మనం రీస్టెబిలైజ్డ్ చేయాలి. డబుల్ బాండ్ అనేది మళ్ళీ రప్పించాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏమున్నట్టు ఏమీ లేదంటే ప్లస్. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అటాకింగ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఇక్కడ ప్లస్ ఛార్జ్ మైనస్ దగ్గరికి ఎలక్ట్రోఫైల్ అటాక్ అయిపోయిన తర్వాత వచ్చింది ఇది అనమాట. ఇప్పుడు దీన్ని రెసినెన్స్ ఫార్మ్ రాస్తే మనకి కంప్లీట్ ఇక్కడ డబుల్ బాండ్ అనేది మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచే చెప్పేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని రెడీ చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ బాండ్ని ఇలా మైగ్రేట్ చేస్తే ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది కదా, ఈ మైనస్ ప్లస్ ఏమవుతుంది సార్, బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ యాసిటీస్ COR అండ్ ఇక్కడ H యాసిటీస్ ఉంది, ఇక్కడ యాసిటీ డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ బాండ్ మైగ్రేట్ అయింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ బాండ్ మైగ్రేట్ అయితే ఏమవుతుంది సార్, ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది. మైనస్ ప్లస్ కలిపి మనకి ఏమవుతుంది, డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. యాసిటీస్ ఇలాగా COR
అండ్ యాజ్ ఇట్ ఈజ్ హెచ్, అండ్ ఇక్కడ ఇది డబుల్ బాండ్ ఫామ్ అయితే ఇక్కడ ప్లస్ ఇలా వస్తుంది, అండ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ డబుల్ బాండ్. ఓకే, ఇప్పుడు ఈ బాండ్ అనేది బ్రేక్ అవ్వాలి సార్. ఎలా బ్రేక్ అవ్వాలి? హెచ్ మైనస్ అనేది హెచ్ ప్లస్గా పోతుందా, బయటికి హెచ్ ప్లస్గా పోతుందా అంటే ఖచ్చితంగా హెచ్ ప్లస్గానే పోతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉండిపోతుంది కదా, హెచ్ ప్లస్గా పోతే ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే ప్లస్ మైనస్గా పోతే హెచ్ ప్లస్ అనేది బయటకు పోతే ఇక్కడ మైనస్ ఉంటుంది కదా సార్. ఆ మైనస్ అనేది ఓకే, ఆ మైనస్ అనేది ఇక్కడ ఈ ప్లస్తో డబల్ బాండ్ ఫామ్ చేస్తుంది ఇలా. దేర్ఫోర్ ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ సి డబుల్ బాండ్ ఓ ఆర్. అంటే దాని అర్థం ఏంటి? ఒక హెచ్ ప్లస్కి బదులు ఈ ఆర్సిఓ ప్లస్ రిప్లేస్ అయింది. దట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్. హెచ్ ప్లస్ బదులుగా ఆర్సిఓ ప్లస్ సబ్స్టిట్యూషన్ అయింది. దట్స్ వై బెంజీన్ అండర్గో ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, దిస్ ఈజ్ ద మెకానిజం. సింపుల్గా 4 స్టెప్పుల్లో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు రీజనరేషన్ ఆఫ్ కెటలిస్ట్ అనుకోవచ్చు, థర్డ్ స్టెప్గా చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో ఈ స్టెప్ 3 అనేది చెప్పలేదు. హెచ్ ప్లస్ ఉంది కదా, బయటకు వచ్చిన హెచ్ ప్లస్ ఫస్ట్ స్టెప్లో వచ్చినటువంటి AlCl4 మైనస్ ఉంది కదా సార్, మైనస్ ఇందులో ఒక Cl మైనస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇది కలిపి HCl మరియు AlCl3గా మళ్ళీ ఫస్ట్ క్యాటలిస్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇదేంటి స్టెప్ 3లో హెచ్ ప్లస్ మరియు AlCl3 ఫస్ట్ స్టెప్లో ఉన్న ఇది యాడ్ అయ్యి మనకి HCl అనేది బయటికి పోతుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ వచ్చిన క్యాటలిస్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? రీజనరేషన్ ఆఫ్ క్యాటలిస్ట్ అనమాట. అంటే మళ్ళీ ఇంకొక సబ్స్టిట్యూషన్ దీన్ని ఉపయోగించి చేయొచ్చు. ఓకే, ఇలా 3 స్టెప్స్లో మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రెడెల్కాఫ్ట్ అసైలేషన్. ఓకే, ఫ్రెడెల్కాఫ్ట్ అసైలేషన్ వస్తే ఫ్రెడెల్కాఫ్ట్ ఆల్కైలేషన్ వచ్చేస్తుంది, అది వస్తే ఇది వచ్చేస్తుంది. అంటే రెండు ఈజీ అనమాట. ఒక రియాక్షన్ వచ్చేస్తే ఇంకొక రియాక్షన్ వచ్చేది అనమాట. డెఫినేషన్, రియాక్షన్, మెకానిజం క్లియర్గా రాసుకోవాలి మనం. డెఫినేషన్ ఏం చెప్పాం సార్? బెంజీన్ను ఎస్ఐల్ క్లోరైడ్తో చర్యనొందించగా AlCl3 సమక్షంలో అసైలేటెడ్ బెంజీన్ వచ్చిన దీన్నే ఫ్రెడెల్కాఫ్ట్ అసైలేషన్ అంటాం. దాని నుంచి రియాక్షన్ రాస్తాం. మెకానిజంలో 3 స్టెప్లుగా విడి తీసుకుంటే ఫస్ట్ స్టెప్లో ఎలక్ట్రోలైట్ ప్రిపేర్ చేస్తాం, దాన్ని సెకండ్ స్టెప్లో అటాక్ చేసిన తర్వాత రెజినెన్స్ ఫార్మ్స్ నీట్గా రాయాలి. అండ్ దెన్ రీజనరేషన్ ఆఫ్ క్యాటలిస్ట్, పునరుత్పాదకత, ఉత్ప్రేరకమును పునరుత్పాదించడం అనుకోవచ్చు తెలుగులో. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ రియాక్షన్. ఓకే, ఒక 2 రియాక్షన్స్ కలిపి ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతాడనమాట. ఓకే, ఇది బెంజీన్ రియాక్షన్స్లో మనం 2 నేర్చుకున్నాం. ఫస్ట్ ఫ్రెడెల్కాఫ్ట్ ఆల్కైలేషన్ అండ్ ఫ్రెడెల్కాఫ్ట్ అసైలేషన్. ఇంకొక రియాక్షన్ ఉంది సార్, అదే లాస్ట్ రియాక్షన్ బెంజీన్ రియాక్షన్లో. దాని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్తాం. అదే నైట్రేషన్. సేమ్ ఇలానే ఉంటుంది. ఓకే, నైట్రీకరణము, నైట్రేషన్ ఆఫ్ బెంజీన్ అంటాం. బెంజీన్ యొక్క నైట్రీకరణాన్ని వివరించండి. నైట్రేషన్ ఆఫ్ బెంజీన్ సేమ్ ఫ్రెడెల్కాఫ్ట్ ఆల్కైలేషన్ అసైలేషన్ లాగే ఫస్ట్ డెఫినేషను, ఆ తర్వాత రియాక్షను అండ్ మెకానిజం. మన డెఫినేషన్ ఒకవేళ రాకపోయింది అనుకోండి, రియాక్షన్ నుంచి డెఫినేషన్ని ఈజీగా రప్పించవచ్చు. రియాక్షన్ ఏంటంటే సేమ్ బెంజీన్ను నైట్రేషన్ మిక్చర్తో చర్యను అందించాలి. నైట్రేషన్ మిక్చర్ అంటే ఏంటి సార్? HNO3 ప్లస్ H2SO4నే మనం నైట్రేషన్ మిక్చర్ అని అంటాం. ఓకే, దాంతో చర్యను అందిస్తే ఏమవుతుందంటే నైట్రోబెంజీన్ ఏర్పడుతుంది. దీనినే నైట్రేషన్ అని అంటాం. బెంజీన్ అండర్గో రియాక్షన్ విత్ ద నైట్రేషన్ మిక్చర్ టు ఫార్మ్ ద నైట్రోబెంజీన్ కాల్డ్ యాజ్ ఏ నైట్రేషన్. బెంజీన్ను నైట్రేషన్ మిక్చర్తో చర్యను అందించగా నైట్రోబెంజీన్ ఏర్పడును, దీన్నే నైట్రేషన్ అందురు. ఓకే, సేమ్ మెకానిజం, చర్య విధానం. ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? బెంజీన్ కనిపించిందంటే ఫస్ట్ స్టెప్ ఖచ్చితంగా ఎలక్ట్రోఫైల్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఎలక్ట్రోఫైల్ ప్రిపేర్ చేయడం. ఎలక్ట్రోఫైల్ మనకున్న రియేజెంట్స్ ఎలక్ట్రోఫైల్ ప్రిపేర్ చేయాలి. HNO3 ప్లస్ H2SO4 ఏం ఏర్పడుతుంది చూడండి సార్. ఎలా విడిపోతాయి ఇవి? విడగొట్టడమే. ఇక్కడ RCOCl RCl అలా విడగొట్టాము, Cl మైనస్ బయటికి పోయింది కదా, ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయిపోయింది ఈజీగా. ఇక్కడ ఇది ఎలా విడిపోతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎలా విడిపోతుంది ఇంకా చూడండి జాగ్రత్తగా. NO2
సింపుల్గా ఇందులో ఉన్నటువంటి NO2 ప్లస్ విడదీయండి సార్. NO2 ప్లస్ ఇంకా NO2 ప్లస్ వచ్చిందంటే ఇక్కడ ఏమున్నట్టు OH మైనస్ విడిపోయినట్టు. అంటే ఇది ఏ విధంగా విడిపోతుందంటే NO2 ప్లస్ OH మైనస్గా విడిపోతుంది. OH ప్లస్గా ఉండదు కదా, మనం ఎప్పుడు చూసి ఉండం OH ప్లస్గా. సో OH మైనస్ NO2 ప్లస్. ఇక్కడ ఏం ఏర్పడుతుంది సార్, SO4, ఇక్కడ H ప్లస్ HSO4 మైనస్ ఒక క్యాటియాను. సో ఈ H ప్లస్ OH మైనస్ ఏమవుతుందంటే H2Oగా బయటకు పోతుంది. ఓకే, H2Oగా బయటకు పోతుంది. సింపుల్ అర్థమైందా? సింపుల్గా మనకి ఇక్కడ వచ్చిన ఎలక్ట్రోఫైల్ ఏంటి, NO2 ప్లస్. దేర్ఫోర్ సెకండ్ స్టెప్ ఏంటి సార్, అటాకింగ్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. అటాక్ చేసినట్లయితే బెంజీన్ను మనం ఇలా తీసుకొని NO2 ప్లస్ ఉంది కదా, మైనస్ జనరేట్ చేయాలి. సో బాండ్ ఇలా మైగ్రేట్ చేస్తే ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది, ఈ మైనస్ దగ్గరికి ప్లస్ ఇలా యాడ్ అయిపోద్ది. దేర్ఫోర్ మనకి ఇలా వచ్చినట్లయితే మనకి ఏమవుతుంది చూడండి సార్ ఒకసారి, NO2 ఇక్కడ యాసిడ్ డబుల్ బాండ్స్ అండ్ ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ NO2 వస్తుంది, ఇక్కడ H వస్తుంది. మళ్ళీ సేమ్ ఇలా మైగ్రేట్ చేస్తాం. ప్రాక్టీస్ చేయాలి సార్, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. NO2 H, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయిపోద్ది కదా, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ ప్లస్ ఛార్జ్, ఇక్కడ యాసిటీస్, మళ్ళీ ఇది ఇలా ఫామ్ అయితే ఏమవుతుంది, మళ్ళీ సేమ్ ఇక్కడ యాసిడ్ డబుల్ బాండ్, ఇక్కడ మైనస్ ప్లస్ డబుల్ బాండ్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ NO2, ఇక్కడ H, మళ్ళీ అగైన్ మళ్ళీ H ప్లస్ అనేది బయటికి పోతే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ H ప్లస్, మళ్ళీ యాసిటీస్, మనకి ఇక్కడ డబుల్ బాండ్ వచ్చి ఇక్కడ NO2 నైట్రోబెంజీన్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ H ప్లస్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది అంటే థర్డ్ స్టెప్ 3 రీజనరేషన్ ఆఫ్ క్యాటలిస్ట్ అనుకున్నాం కదా. HSO4 మైనస్ ఉంది కదా, ప్లస్ H ప్లస్ గివ్స్ రైజ్ టు H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చింది, మనకి ఇంకొక దగ్గర HNO3 ఉంటుంది. HNO3తో మరొక రియాక్షన్ జరపవచ్చు అనమాట. ఇలా 3 స్టెప్పులు రాయాలి ఖచ్చితంగా. ఓకేనండి, ఇది నైట్రేషన్ ఆఫ్ బెంజీన్. ఓకే, ఈ 3 రియాక్షన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఏవేవి రియాక్షన్ అంటే ఫ్రెడెల్క్రాఫ్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫాలోయింగ్ రియాక్షన్స్ అని. ఫ్రెడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటాడు, ఫ్రెడెల్క్రాఫ్ట్ అసైలేషన్ అండ్ నైట్రేషన్ ఆఫ్ బెంజీన్. ఓకే, ఇది మనం ఈరోజు క్లాస్ చెప్పుకున్నాం. 2 రియాక్షన్స్ విత్ మెకానిజంతో సహా నేర్చుకున్నాం. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చెప్పుకుంటాం. ఇప్పటివరకు బెంజీన్ రియాక్షన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ మీద ఏదో ఒక సబ్స్టిట్యూట్ ఉండి అది ఎటువంటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఓన్లీ మనం ఇప్పుడు చెప్పుకున్నది బెంజీన్ అనేది ఎలాంటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. మనం నెక్స్ట్ క్లాస్లో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ ఎలా రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుందో చూస్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.